गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ విష్ణు మహాపురాణంలో నిన్నటి వీడియోలో మనము పురాణ సంహిత అవతారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు సృష్టి పూర్వస్థితి, సృష్టికి పూర్వం ఆ స్థితి అనేది ఎలా ఉందో పరాశరుడు మనకు చెప్తూ ఉన్నారన్నమాట. శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను: ప్రపంచమునకు ఆధారమైనవాడు, అణువు కంటే అనువైనవాడు, సర్వభూతములందు ఉండువాడు, అచ్యుతుడు, జ్ఞానమూర్తి, మిక్కిలి స్వచ్ఛమైనవాడు, భ్రాంతి దృష్టికి జగముగా తోచువాడు, సర్వవ్యాపకుడు, సర్వమును కబలించువాడు, సృష్టిలను చేయుటయందు స్వతంత్రుడు, సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు, పుట్టుట, హాని, వృద్ధులు లేనివాడు అయిన బ్రహ్మ తెలిపిన పురాణ కథను నేను చెప్పుచున్నాను, వినుడు. పూర్వము దక్షాదులు పురుకుచ్చుడను రాజునకు నర్మదా తీరమున దీనిని తెలియజేసిరి. ఆ రాజు సారస్వతునికి అతడు నాకు ఈ పురాణ వృత్తాంతమును ఎల్లను బోధించెను. పరమాత్మ అను వస్తువు ఒకటే ఉన్నది, సర్వజీవులు అది నామరూప వర్గాది నిర్దేశమునిది, వికారములు ఏవియూ లేనిది అయినను అది ఒకటి ఉన్నదని చెప్పుటకు శక్యమైనట్టిది, అంతటా అంతయైయున్నది. కావున విద్వాంసులు దానిని వాసుదేవుడని పేర్కొందురు. హేయోపాదేయాది విలక్షణమై నిత్యమై ఉన్న ఆ పరబ్రహ్మయే వ్యక్త రూపము. అవ్యక్త రూపమునై పురుషుడు మొదలగు రూపములతో వ్యవహరింపబడునను అది ఆయా పురుషాదులకు పరమయ్యున్నది. సూర్యులు శుద్ధమైన ఆ విష్ణువు యొక్క పరమపదమును దర్శింతురు. ప్రధాన పురుషాదులు సృష్టి స్థితి కాలములందు అభివ్యక్తమై ఉన్నట్లు ఉండును. వ్యక్తము అవ్యక్తము మొదలైన ఆయా పదార్థములతో జరుగు ఆ వ్యవహారము పరబ్రహ్మకు ఒక బాల క్రీడ. అవ్యక్తము కారణము, ప్రధానము అను పేర్ల చేత ప్రకృతి చెప్పబడుతున్నది. అది సూక్ష్మము, సదాత్మకము, ఉన్నదియు లేనిదియు అదే. అక్షరము మరి ఒక ఆధారము లేనిది అమేయము, అజరము, ధ్రువము, శబ్దస్పర్శములు లేనిది, రూపాదులతో కూడనిది, త్రిగుణాత్మకము, జగత్ కారణము, అనాది, సృష్టి మూలము, అవ్యయము అయిన ఆ ఒక్క పదార్థము చేతనే ప్రళయ కాలము నుండి ఈ విశ్వము వ్యాప్తమై ఉన్నది. వేదవాదులు, వేదవేత్తలు, బ్రహ్మనిష్ఠులు ఈ ప్రధాన ప్రతిపాదకమైన విషయమునే వేదమని అధ్యయనం చేయుచుందురు. అహోరాత్రాదులు, పంచభూతములు, ఇంద్రియములకు అది అందదు. ప్రధాన వస్తువు అది ఒక్కటే, బ్రహ్మము అది అనబడునది ఒక్కటేయుండెను. ఆ విష్ణు స్వరూపము నుండి పురుషుడు ప్రధానము రూపొందెను. దాని యొక్క నానా వికారములే నామ రూపాత్మక ప్రపంచమంతయు జరిగిపోయిన ప్రళయకాలమున ప్రకృతి యందు లీనమయ్యుండును. అదే ప్రాకృత సంచరము అని పేరు పొందును. కాలము భగవంతుడు, దానికి మొదలు తుదియను లేవు. అందుచేత ఈ సృష్టి స్థితి లయముల కట్టుబాటు అరికట్టుటకు వశము కాదు. సత్వాది గుణముల యొక్క ఆ సామాన్య వ్యవస్థయందు పురుషుడు వేరే విడిపడి ఉన్న సమయమున విష్ణువు యొక్క కాలస్వరూపము పరివర్తనం చెందుచునే ఉండును, జరుగుచునే ఉండును. కానీ సర్వాంతరమైన పరమాత్మ వస్తువు హరి తన ఇచ్ఛానుసారము వ్యవస్వభావమైన ప్రధానమందు అవ్యయమైన పురుషతత్వములయందు కూడా సృష్టికాలములో ప్రవేశించును. ఆ వస్తువు యొక్క సన్నిధాన మాత్రమున ఆ ప్రధాన పురుషాత్మక తత్వమందు క్షోభ జనించును. ఆ సమయమునందు మనస్సు నిరుపకారమైనందున ఆ పురుషోత్తముడైన పరమాత్మయే క్షోభింపచేయువాడు, క్షోభింపబడువాడుగా కూడా తానై ఉండును. ఒక పరి వెలికి ఒక పరి లోనికి ముడుచుకొనుచు తానే మిగిలి ఉండును.
కావుననే ఈ స్థితిలో ఉన్న ఆ పదార్థము ప్రధానము అనబడినది. సర్వేశ్వరుడు విష్ణువు ఇట్లు వికాస రూపుడు అనురూపమునై బ్రహ్మాది త్రిమూర్తులై వ్యక్త స్థితిని పొందును. ఈ సృష్టి పూర్వానికి స్థితి ఎలా ఉన్నది అనేది చెప్తూ ఉన్నారు కదా, దానిలో కొంత భాగం ఇప్పుడు చదివాము. నెక్స్ట్ రేపటి వీడియోలో చదువుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం స్వస్తి.